అడిగినంత కట్నమిచ్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ అత్తారింట్లో మహాలక్ష్మిగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ వారి ఆనందం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. భాజా భజంత్రీలతో అత్తారింటికి వెళ్లిన అమ్మాయి అష్ట కష్టాలు పడింది. అబద్ధాలు చెప్పి భర్త పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని కుమిలిపోయింది. పైగా అమ్మాయిలను ఇంటికి తీసుకొస్తున్న భర్తను నిలదీసింది. దీంతో భార్యపై కక్షగట్టిన ఆ భర్త ఏం చేశాడు? అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త బాధలు భరించలేక ఆ యువతి ఏం చేసింది? విశాఖ నావెల్ డాక్యార్డ్లో ఉద్యోగం, మంచి జీతం, పట్నంలో కాపురం అనేసరికి ఆ తల్లిదండ్రులు పొంగిపోయారు. బిడ్డ కాలు బయట పెట్టకుండా సుఖంగా కాపురం చేసుకుంటుందని ఆనందపడ్డారు. తాహతు లేకున్నా తలకు మించి భారమైన కూతురు సంతోషమే ముఖ్యమని భావించి అల్లుడు అడిగినంత కట్నమిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. కానీ పెళ్లై కాపురం పెట్టిన తొలి రోజు నుంచే అల్లుడి అసలు స్వరూపం బయటపడింది. అదనపు కట్నం, లాంఛనాల కోసం వేధింపులు మొదలయ్యాయి. కోటి ఆశలతో కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఆ నవవధువుకు తిట్లు, చీదరింపులు స్వాగతం పలికాయి. అత్తింటి వేధింపులు తాళలేక ఆ యువతి ఏం చేసింది? ప్రేమగా చూసుకోవాల్సిన భర్త పెట్టే బాధలు భరించలేక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? శ్రీకాకుళం జిల్లా గార మండలం సింహపేటకు చెందిన తేజశ్రీ, శ్రీకాకుళం రూరల్ మండలిగూడెం గ్రామానికి చెందిన సోమేష్ తో మార్చి 6న వివాహం జరిగింది. తేజశ్రీ డిగ్రీ చదువుకోగా సోమేష్ విశాఖ నేవీ డాక్యార్డ్ లో ప్రాజెక్ట్ డిజైనర్ గా పనిచేస్తున్నట్లు అందరినీ నమ్మించాడు. మంచి ఉద్యోగం, జీతం వస్తుందని ఆశపడిన తేజశ్రీ తల్లిదండ్రులు 20 లక్షలు కట్నం, 20 తులాల బంగారం లాంఛనంగా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అత్తగారింట్లో సుఖ సంతోషాలతో ఉంటుందని ఆశపడ్డారు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే సోమేశ్ నిజస్వరూపం బయటపడింది. 3 లక్షల విలువైన బైక్ కావాలంటూ తేజశ్రీ తల్లిదండ్రులపై ఒత్తిడి చేశాడు. దీంతో చేసేది లేక అల్లుడు అడిగినట్లు కొత్త బైక్ కొనిచ్చారు. అప్పటికి సోమేశ్ అత్యాశకు హద్దే లేకుండా పోయింది. వారం తిరగకుండానే 10 సెంట్ల భూమి తన పేరిట రాయాలంటూ డిమాండ్ చేశాడు. అలాగే భార్యకు నల్లపూసల గొలుసు చేయించాలని వేధింపులు మొదలుపెట్టాడు. చివరకు పెళ్లికి తీయించిన ఫోటోల ఆల్బమ్ కు కూడా అమ్మాయి తల్లిదండ్రులే డబ్బులు ఇవ్వాలంటూ మెలికపెట్టాడు. ఇవన్నీ ఒకెత్తైతే అసలు సోమేష్ డాక్యార్డ్ లోనే పనిచేయడం లేదని తెలిసి తేజశ్రీ షాక్ కు గురైంది. అతను చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలుసుకుని బాధపడింది. సోమేష్ కు ఎలాంటి ఉద్యోగం లేదని, కేవలం అతను ఓ హాస్టల్ నడిపిస్తున్నాడని తెలుసుకుని నిలదీసింది. అంతేకాకుండా అమ్మాయిలను ఇంటికి తీసుకొచ్చి వారితో రాత్రంతా పేకాట ఆడుతుండటంతో భార్య ప్రశ్నించింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న సోమేష్ కక్షి కట్టి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేయడంతో ఆమె తీవ్రంగా మదనపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త సోమేష్ పోలీసులకు తెలిపాడు. అయితే ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించి అమ్మాయి శారీతో రూమ్లో హ్యాంగ్ చేసుకుంది. ఆ టైంలో ఆ హస్బెండ్ కూడా లేదని హాస్టల్ దగ్గర ఉన్నాడంట. తర్వాత 9:30 అరౌండ్ ఆ టైంకి వచ్చేటప్పటికి అమ్మాయి హ్యాంగ్ చేసుకుంటే అతను ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఆవిడని సేవ్ చేశారు. అప్పటికే అమ్మాయి చనిపోవడం జరిగింది. అయితే ఈ అమ్మాయిని మెంటల్గా, శారీరకంగా కూడా హెరాస్ చేస్తుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. అక్యూజ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగిందండి. భర్త పైన వాళ్ళ ఫ్రెండ్ మురళి, అలాగే ఇద్దరు అమ్మాయిల పైన వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వాళ్ళ భర్తను అయితే అరెస్ట్ చేయడం జరిగిందండి. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఖచ్చితంగా భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తేజశ్రీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమె మెడపై, కాళ్లపై ఉన్న గాయాలు అనుమానాలకు తావిస్తున్నాయని తెలిపారు. జాబ్ చేస్తానని చెప్పాడు. జాబు, భూమి అంత బాగుంది కదా, అబ్బాయి కూడా బాగుండని చూపించాను. పాపకి చూపిస్తే బాగున్నాడమ్మా అని చెప్పింది. 20 లక్షలు ఇస్తే కానీ కుదరదు అని చెప్పాడు. 20 తులాల బంగారం. మరి అంత ఉన్నోళ్ళు అలాంటి జాబ్ చేసినోడికి అంతే కదా అనుకొని మేము ఓకే అయిపోయాం. ఎందుకంటే అబ్బాయి కూడా బాగుండు, బాగా నచ్చాను అనుకుని వచ్చాడు అనుకొని ఇచ్చేసాం. అంతటికి ఇచ్చేసిన తర్వాత అనమాట ఫస్ట్ నైట్ రోజు బండి ఇవ్వలేదు నాకు. అది మీకు చెప్పలేటి, సపరేట్గా ఇవ్వాలి కదా బండి అని. అంటే అంతా కలిపే కదండి ఇచ్చేసారు అనేసి. అంతే లేదు, నువ్వు ఎలా తెచ్చుకో నేనే అడగను, నువ్వే అడిగేసి తెచ్చుకో, నాకు బండి అయితే కావాలని అడిగినాను. బండికి 3 లక్షలు మళ్ళీ ఇచ్చేసాం మేము. ఫోటోగ్రాఫర్ చెప్పాడు మీరు ఇవ్వాలట డబ్బులు ఫోటోలకి అని అడిగాడు. మళ్ళీ 50,000 ఇప్పించింది.
ముగ్గురు ఆడవాళ్ళతో 2 ఆడవాళ్ళతో అతనికి పరిచయం బాగా ఉంది. ఒకసారి ఇంటికి తీసుకుని వచ్చాడట వాళ్ళకి 12 గంటల రాత్రి అప్పుడు వస్తే వచ్చిన తర్వాత పడుకొని తెల్లవారు వెళ్ళిపోవాలి కదా, ప్యాకెట్ ఆడాడరా. ముగ్గురు ప్యాకెట్ ఆడాలట. రాత్రి వీడియో కాల్లో బాగా 1 గంట అప్పుడట మాట్లాడుతున్నాడట. ఎవరా వీడియో కాల్ ఈ టైం అప్పుడు ఏంటంటే ఎంత నీకు అనవసరం, నువ్వు నోరు మూసుకుని నా ఫోన్ నీకు అనవసరం, నా ఫోన్ చెక్ చేయడానికి నువ్వెవరితో అలా మాట్లాడి గొడవ రేగింది. తర్వాత ఏం చేశాడో తెలీదు. పెళ్ళైన నుంచి ఒకేలాగా లక్షలు అడిగాడు, అయినా అప్పు చేసి ఇచ్చాం. ఇప్పుడు మాకు మళ్ళీ అడిగినా మరేం లేదండి కింద అయిపోయాం, మరి మేమైతే అటు ఇవ్వలేమనేసి వాడికి తెలుసు, అందుకే అలా చేసేసాడు. ఆడి ఎదవతాలకి పని మాకేటి తెలుసు, ఏం తెల్లలేదు. తెలక గుడ్డిగా నమ్మేసినాము. ఇలాగ చేస్తాడని కూడా మాకు కళ్ళ ఊహించాడు. మా పిల్లని నేరమనేసి మీ పిల్లే ఊరేసుకుందని చెప్పినాడు. లేకపోతే వెళ్ళి చూస్తాడికి అన్ని ఆనవాళ్ళు చంపిన ఆనవాళ్ళే కనబడతాయి. వాడికి ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు పిచ్చి వరకట్నం పిచ్చి అదే కానీ ప్రేమ ఈ మన కుటుంబం, మా కుటుంబం ఎంత 50 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, అంత ఆనందంగా చూసుకుండో లేదు. ఎవరింట్లో ఒకటి మంచినీళ్ళు తాగాలి పిల్ల. మా ఇంటి మహాలక్ష్మికి ఎలాంటి కష్టం రాకూడదని అడిగినంత కట్నమిచ్చి పెళ్లి చేస్తే 3 నెలలు తిరగకుండానే ఆమెను భర్త బలి తీసుకున్నాడని తేజశ్రీ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.